నమస్తే, వెల్కమ్ టు లియో. ఎవరైతే దంపతులుగా రావాల్సిన వాళ్ళు రాకుండా, దంపతులుగా రాకూడదని వాళ్ళు రావడం అని మనం వైసీపీ వాళ్ళ దగ్గరే చూడొచ్చు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భారతిరెడ్డి గారిని తిరుమలకి దంపతులతో సహా రావలేదు. అదేవిధంగా సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అంటున్నటువంటి యొక్క రోజా కూడా సెలవనుమనితో ఎప్పుడు కూడా రాలేదు. కానీ ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల టైంలో ఇప్పుడు దువ్వాడ సీను దివ్యల మాధురిని తీసుకురావడానికి కావచ్చు, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఎకిలి చేష్టలు కావచ్చు, వీటిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, తిరుమల మాడ వీధుల్లో ఎప్పుడైనా సరే దంపతులుగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పి అనుకుంటాం. అయితే 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుకునేవాడిని అని చెప్పేసి అనుకునేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా దంపతులుగా రాలేదు. కానీ సంక్రాంతికి మాత్రం ఇంటి దగ్గర సెట్ వేయించుకోవడం చూసాం, ప్రసాదాన్ని కింద పడేయడం కూడా మనం చూసాం. అయితే నవ దంపతులు వచ్చారా? బ్రహ్మోత్సవాల టైంలో దువ్వాడ సీను రాకని ఎలా చూడాలి, దివ్యల మాదిరి చేస్తున్నాడు ఎకిలి చేస్తాను ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు సార్? బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవదేవుడు శ్రీనివాసుడు ఇవాళ మాడవీధుల్లో శ్రీనివాసుడు విహారం. దేవదేవుడు శ్రీనివాసుడి విహారం దేవుడెరుగు కానీ దువ్వాడ శ్రీనివాసు విహారం ఏంటి? మాడవీధుల్లో అలివేలు మంగతో బీబీ నాంచారితో ఆ శ్రీనివాసుడిని విహారం చూద్దామనుకుంటే భక్తులకు ఈ దువ్వాడ శ్రీనివాసు, ఈ బీబీ నాంచార ఈమెనేమన్నారు, ఈ దివ్యల మాధురి చూడాల్సిన పరిస్థితి. వీడియో షూట్స్, ఫోటో షూట్స్ మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాల సమయంలో వాళ్ళకేదో నోటీసులు ఇవ్వటం కాదు, వాళ్ళ మీద విమర్శలు రావటం కాదు, మీడియాలో రావటం కాదు. ఇవాళ మీడియాలో వచ్చిన వార్తలను చూసి వాళ్ళ కేసు పెట్టాలి. ఎందుకంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఎమ్మెల్సీ కావచ్చు, కానీ అతని ప్రవర్తన, అతను చేసిన విధానం, ఇప్పుడు ఆమె ఎవరు? దివ్యల మాధురి, తన యొక్క భార్య కాదు. ఆమె చెప్పింది సహజీవనం చేస్తున్నాం, రేపెప్పుడో పెళ్లి చేసుకుంటామని. మీరు వస్తే మీరేం చేయాలా? దేవుడికి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని పోవాలి అందరి భక్తుల్లాగా. మీకు భక్తి ఉంటే. ఇది భక్తి, అది భక్తి స్థల్, రక్తి స్థల్ కాదు. ఏంటి అసలు వీళ్ళ యొక్క ఎంత ధైర్యం! అసలు వీళ్ళు తిరుమల తిరుపతి మీద మనం అడుగు పెట్టకూడదు, ఈ విధంగా మనం ఫోటోషూట్ చేయకూడదు, కనీస జ్ఞానం లేకుండా ఇంత ఉన్మాదంగాన. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ బాధ్యతాయుతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నాడు. ఒక గౌరవ సభలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీనివాస్ బిహేవియర్ ఈ విధంగా. తను అలా షూట్ చేసుకున్నా వద్దని చెప్పాలి, ఇది తప్పని ఖండించాల్సిన స్థానంలో. ఇప్పుడు ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ ఏమి, అతనికి 59 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు. అతను ఏంటి కంటెస్ట్ చేసి 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 అనేక సార్లు ఓడిపోయాడు. మనం చూసాం. ఏంటి టెక్కలి అచ్చెన్నాయుడు మీద 3-4 సార్లు ఓడిపోయాడు. అసలు అంతకుముందు ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు, ఓటమి పాలయ్యాడు. మొన్న కూడా 30-40 వేల ఓట్లతో ఓడిపోయాడు. అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇది శ్రీకాకుళం ఎంపీగా కూడా రామ్మోహన్ నాయుడు మీద కంటెస్ట్ చేసి ఓడిపోయిన పరిస్థితి గతంలో. అంటే నీ రాజకీయ చరిత్ర ఇవాళ ఇంత వక్ర మార్గాన పట్టిందంటే, ఒకటి నీ కుటుంబ వివాదం, ఆ భార్య వాణి, ఇది దువ్వాడ వాణి బిడ్డలు, 2 ఆడపిల్లలు, గందరగోళం, గగ్గోలు, అసలు నీకు చండాలం అయిన పరిస్థితి. అసలు అన్ని వీడియోలు, అసలు మీడియా అంతా వీళ్ళ గురించే కదా. ఎంత భ్రష్టత్వం అంటే దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పటికే గబ్బు పట్టారు, ఆ పార్టీ గబ్బు పట్టింది, దువ్వాడ కుటుంబం గబ్బు పట్టింది టోటల్గా. తర్వాత ఏం చేశాడు, ఇతను ఏదో ఇన్ఛార్జిగా తీసేసి టెక్కలకి ఆ పేరాడ తిలక్నో ఎవరినో ఇన్ఛార్జిగా పెట్టాడని వార్తలు విన్నాం. ఒకవైపు ఏమో విజయసాయి రెడ్డిది అదో గోల. ఏంటి, అతను రాజ్యసభ సభ్యుడై ఉండి అతను ఎవరు, ఆ ఎండోమెంట్ శాంతి ఇష్యూలో ఆ శాంతి భర్తే నా బిడ్డకి తండ్రి ఎవరు, డిఎన్ఏ టెస్ట్కి రావాలి విజయసాయి రెడ్డి, అదో పెద్ద డిఎన్ఏ గోల. శాంతి, మదన్ మోహన్
విజయసాయి రెడ్డి గబ్బు గబ్బు పట్టించారు. వీడెవడో అనంతబాబు, వాడొక రౌడీ షీటర్, మనకు తెలుసు. అదేంటి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసిన అతనేదో న్యూడ్ వీడియోలో ఏవో వచ్చాయి ఆ మధ్య కూడా, అది గబ్బు పట్టిన పరిస్థితి. ఓరి మీ గబ్బు మండ, ఇంకా ఎంత గబ్బు పట్టిస్తారు మీరు? గబ్బు పట్టడం, మీ పార్టీ గబ్బు పట్టించడం, జగన్మోహన్ రెడ్డి గబ్బు ఇది కాదు. ఇవాళ మీరు తిరుమలనే గబ్బు పట్టిద్దామని వచ్చారా? ఒక పక్కన కల్తీ నెయ్యి వివాదం జరుగుతున్న సందర్భంలోనే వైసీపీకి సంబంధించి గతంలో కూడా చూసాం. ఏదైతే దువ్వాడ సీను ఒక ఆయుధాన్ని పట్టుకొని వాళ్ళ కూతురు పైన కావచ్చు, భార్య పైన, వాణిగారి పైన కావచ్చు హత్యాయత్నం చేయబడి. సో ఇంతటి జరిగిన తర్వాత సరే ఎవరికీ తెలియని స్టోరీ అంటే ఏమనుకోవచ్చు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దువ్వాడ సీనుకు సంబంధించిన స్టోరీ తెలిసి కూడా ఈరోజు ఇలా మాడ వీధుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దృశ్యాన్ని ఎలా చూడాలి? మాడ వీధులు అంటే నీకు అదేంటి, బ్రహ్మోత్సవాలు, లక్షలాది భక్తులు వస్తున్నారు. నీకు వాళ్ళ ఏర్పాట్లు తలమునకలుగా ఉన్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా వెళ్ళి సమర్పించారు. ఇప్పుడు ఇవాళ ఒక పవిత్రమైన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎల్లెడలా భక్తిభావంతో అంతా ఇది ఉన్నప్పుడు, మొన్న జరిగిన వివాదం ఏంటి మీరు చెప్పింది, ఆవు నెయ్యి కల్తీ, అసలు దానిపైన సుప్రీంకోర్టే కన్నెర్ర చేసింది, అక్షంతలు వేసింది సుబ్బారెడ్డి మీద, చివాట్లు పెట్టిందన్నమాట. ఏంటి మీ రాజకీయాలకి న్యాయస్థానాలని వేదికలుగా మారుస్తారా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టుని మరింత బలోపేతం చేసింది. అవును, ఏంటి అటు సిఐడి, అవును, అదే సిట్టు, వాళ్ళొక ఇద్దరు ఏపీ పోలీసే కాకుండా కేంద్ర ప్రభుత్వ పోలీస్ అధికారులు, సిబిఐ నుంచి ఒక ఇద్దరు, ఆ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిపుణుడు ఒకడు, 5 సభ్యులతో ఒక సిట్ వేయమని సుప్రీంకోర్టు ఆదేశించి స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందనమాట. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి వినియోగం, దేశమంతా జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టి 4 రోజులు కాలేదు కదా. అసలు అతను డిక్లరేషన్ వివాదం, ఒకటేమో లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి గబ్బు పట్టించారు, మరోసారి నేనే వెళ్తున్నా, నేను తిరుమల దర్శనానికి వస్తున్నా అని చెప్పి ఆ వివాదం సద్దు మనగకుండా రెచ్చగొట్టాడు, డైవర్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏది కల్తీ నెయ్యి గండం నుంచి బయటపడదామని డిక్లరేషన్ వివాదం తీసుకొచ్చాడు. అసలు నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు అడుగుపెట్టు చూస్తావని హిందూ సంఘాలు, స్వామీజీలు, సంతులు అది మొత్తం తిరుమల చేరి జగన్మోహన్ రెడ్డి రాకని అడ్డుకోవాలని ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక చార్మినార్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ మాధవీలతే వచ్చారు. నువ్వు పోతే జెరూసలం పోరా నాయన, నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు, వస్తే కనుక డిక్లరేషన్ ఇచ్చి రావాలని వివాదం మొత్తం డిక్లరేషన్ చుట్టూతా తిప్పాడు. తర్వాత ఏమన్నాడు, నేను అసలు క్యాన్సిల్ అన్నాడు, తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. ఆ లడ్డూ ప్రసాదం కల్తీ నుంచి బయటపడదామనుకుంటే డిక్లరేషన్ వివాదంలో పడ్డాడు. ఇంకా ఇంతటితో వదలకుండా ఇప్పుడు మళ్ళీ ఈ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, అసలు ఏంటి గబ్బు పట్టిస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తిరుమలనే టార్గెట్ చేస్తోందా? వరుస వివాదాలు తిరుమల నేపథ్యంలో ఎందుకు తెస్తున్నారు? కావాలని తిరుమల తిరుపతి ఇమేజ్ డ్యామేజ్ చేయటమా? భక్తుల విశ్వాసాలని దెబ్బతీయడమా? వీళ్ళు వెళ్ళొచ్చు, దువ్వాడ శ్రీనివాస్ పోతే పోయి స్వామికి మొక్కులు చెల్లించుకో, మాధురిని పమ్మనండి. కాదని ఎవరంటారు? దేవుడు అందరినీ దగ్గర తీసుకుంటాడు, అందరి పాపాలు క్షమిస్తాడు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన పాపం ఆయన కూడా చంపలేసుకోవచ్చు. నా భార్యని ఇబ్బంది పెట్టాను, నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టాను, ఇందాక మీరు అన్నారు, ఆ కూతురు భార్య మీదకి ఏదో పెద్ద ఇనపరాడ్డు వేసుకుని ఎంటపడ్డాను, స్వామి నన్ను క్షమించు అని చంపలేసుకోవచ్చు. ఆమె కూడా ఎవరు, మాధురి, ఆమె తప్పులు చేసి ఏమైనా క్షమించండి, నేను ఒక కుటుంబాన్ని రోడ్డు నిక్కించాను, ఒక మహిళ మరి వాణి ఉసురు పోసుకుంటున్నాను, నన్ను క్షమించమని చంపలేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఫోటోషూట్ ఏంటి, ఈ మాడ వీధుల్లో ఈ విహారం ఏంటి, వీడియో షూట్లు ఏంటి? ఈవో శ్యామలరావు గారు దీన్ని అసలు చాలా సీరియస్గా తీసుకోవాలి.
ఇలాంటి పనులు మరోసారి రిపీట్ కాకుండా చేయాలంటే వాళ్ళపైన తక్షణం కేసు నమోదు చేయాలి. నిన్న మనం చూసాం టీటీడీ డిప్యూటీ ఈఓ ఏదో కేసు పెట్టాడు. సాక్షి పత్రిక పైన చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగుల్ని ముఖ్యమంత్రి ఉద్దేశించి శుచి, శుభ్రత, నాణ్యత, మీరు పవిత్రత ఇక్కడ పాటించాలా, తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదాలు శుచిగా ఉండాలి, నాణ్యతగా ఉండాలి, పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన వాళ్ళని హెచ్చరిస్తే ఈ సాక్షి మీడియా ఏమని రాసింది, మనం సిట్ వేసాం, సుప్రీంకోర్టు మన సిట్టు రద్దు చేసి ఇంకో సిట్ వేసింది, వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే మీరు జాగ్రత్తగా సాక్ష్యం చెప్పాలి, లడ్డూ ప్రసాదం కల్తీ గురించి చెప్పాలి, మనందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని ఆయన చెప్పినట్టుగా వక్రీకరించి రాయటం. అంటే ఎలా వీళ్ళు టీటీడీని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా భక్తుల కన్నెర్రకు గురవుతారు. దేవుడు కన్నెర్ర ఇటు అది వేరే విషయం. ఆయనతో దేవుడితో పెట్టుకున్న వాళ్ళంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరు, జగన్మోహన్ రెడ్డి అయినా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురైనా దివ్యాల మాధురి కావాలి, ఇంకా దువ్వాడ మాధురి కావాల అయితే అవ్వు, కాకపోతే పో, అది వేరే విషయం. దివ్యాల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ దేవుడితో పెట్టుకుంటే చాలా తప్పు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎవరైనా సరే వైఎస్ జగన్ గారు భారతిరెడ్డితో రావడం లేదు, లేదా రోజా సెల్వమణితో రావట్లేదు, దంపతులైన వాళ్ళు రాకుండా వీళ్ళు రావడాన్ని ఎలా చూడాలంటారు? ఈ పాపం, ఈ చండాలం, ఈ గబ్బు వదిలేసి ఎట్ట చస్తే మనకెందుకు కానీ దేవుణ్ణి పవిత్రంగా ఉంచాలి. భక్తుల పవిత్రతని దెబ్బతీయకూడదు. మీరు చేసిన అవినీతి కుంభకోణాలు ఇవాళ దేవుడి పాదాల ముందు ఉన్నాయి. వాటికి శిక్ష తప్పదు. ఏంటి, ఉచిత దర్శనం టికెట్ల స్కామ్, పెద్ద ఎత్తున దర్శనం టికెట్లు అమ్ముకున్నారంట. సుబ్బారెడ్డి హయాంలో నీకు రోజుకి 370 దర్శనాలు, అతను భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో రోజుకి 170 దర్శనాలంట. చైర్మన్గా ఒక 12, ఒక 10, ఒక 6 ఇస్తారు దర్శనం, బ్రేక్ దర్శనం. అలాంటిది సుబ్బారెడ్డి ఏ విధంగా రోజుకి 370 చొప్పున దగ్గర దగ్గర 3 లక్షల పైన దర్శనం టికెట్ల ర్యాకెట్. దర్శనం టికెట్ల ర్యాకెట్ అనేది అక్కడ స్వామివారి దర్శనాన్ని కూడా, దర్శనం టికెట్లను కూడా వీళ్ళు బ్లాక్లో ఒక్కొక్క టికెట్ 5,000కి అమ్మారని. ఈమె ఇప్పుడు మీరు చెప్పిన రోజా, ఆమె వచ్చింది తిరుపతి 18 సార్లు 20 సార్లు దేవుడి మీద భక్తితో కాదు, ఆమె వస్తూ ఒక 50 మందిని తీసుకురావడం, మరొక 100 మందికి టికెట్లు అమ్ముకోవడం. ఒక్కొక్క టికెట్ ఖరీదు 5,000 అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఒక 23 సార్లు వచ్చారంట, ఈయన ఒక 18 సార్లు వచ్చారంట. వీళ్ళెవరూ భక్తితో వచ్చినట్టుగా లేదు. వాళ్ళు వస్తూ వాళ్ళతో ఈ వందిమా గదులు వీళ్ళందరినీ వేసుకురావటం, వాళ్ళ దగ్గర వసూళ్ళు చేయడం. ఒక్కొక్క సిఫారసు లేకపోయినా 56 పేర్లు, 78 పేర్లు పెద్దిరెడ్డి లెటర్ ప్యాడ్ మీద, చెవిరెడ్డి లెటర్ ప్యాడ్ పేరు మీద, రోజా లెటర్ ప్యాడ్ మీద. అంటే ఎంతకి దిగజారారు. డబ్బేనా వీళ్ళకి, ఇంకా గబ్బేనా, డబ్బు గబ్బు పట్టింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తిరుమలలో జరుగుతున్నటువంటి ఒక వైసీపీ అరాచకాలు ఇప్పటితోనే సాగాలని చూద్దాం. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యాల మాధురి ఎపిసోడ్ ఇక్కడితో క్లోజ్ అవుతుందా లేదో, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూద్దాం. మరి నమస్తే.